జై శ్రీరామ్. నమస్తే. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ప్రణవశక్తి యూట్యూబ్ ఛానల్. మనం గతంలో ఒక వీడియో చేశాం. గరికపాటి గారు, నండూరి గారు శ్రీరామచంద్రుడి విషయంలో తప్పు చెప్పారు అని, శ్రీరామచంద్రుడు మాంసాహారం తినడం వల్ల శక్తి సంపాదించాడు అని గరికపాటి గారు, నండూరి గారు చెప్పారు. దానికి కౌంటర్గా మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోను చాలామంది చూసి మీరు ఉన్న విషయం చెప్పారని చెప్పడం జరిగింది. అయితే కొందరు మాత్రం మీరు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు, మీరు శ్లోకాలు చెప్పగలరా, మీరు పద్యాలు చెప్పగలరా, అంతటి గొప్ప మేధావి ముందు మీరెంత అని మాట్లాడుతారు. వాళ్ళందరికీ చెప్పే విషయం ఒకటే, నండూరి గారు, గరికపాటి గారు వాళ్ళు అనర్గళంగా మాట్లాడగలుగుతారు, శ్లోకాలు చెప్పగలుగుతారు, పద్యాలు చెప్పగలుగుతారు, సునాయాసంగా గంటల తరబడి మాట్లాడగలుగుతారు. అయితే వారి స్థాయిలో నేను మాట్లాడలేకపోవచ్చు, శ్లోకాలు చెప్పలేకపోవచ్చు. కానీ నేను చెప్పే విషయం వాల్మీకి రామాయణం ఆధారంగా చెప్తున్నాను. నేను చెప్పే విషయం తప్ప గొప్ప అనేది మాత్రమే చూడండి. మీకు నేను చెప్పే విషయం అర్థమవుతుందా లేదా అనేదే ఇక్కడ ముఖ్యం. శ్లోకాలు, పద్యాలు నేనేమి తెలుగు పండితు ఉద్యోగం కోసం ఇక్కడ నేను వీడియోలు చేయడం లేదు. మీకు విషయం అర్థం కావాలి అనే ప్రయత్నంలో భాగంగా ధర్మరక్షణ చేయాలనే భావనతోని శ్రీరామచంద్రుడి పట్ల ఒక తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు సమాజంలో వెళ్ళకుండా చూసేందుకు ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. అంతేకాని ఇక్కడ వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. గరికపాటి గారు, నండూరి గారు ఒక విషయం మాత్రము స్పష్టంగా చెప్తున్నారు. శ్రీరామచంద్రుడికి శక్తి మాంసాహారం తినడం వల్ల మాత్రమే వచ్చిందని, ఆ శక్తి ద్వారానే రాక్షస సంహారం చేయగలిగారని వీళ్ళు నొక్కి గట్టిగా మాట్లాడుతున్నారు. వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడికి శక్తి ఏ విధంగా వచ్చింది అనే విషయము స్పష్టంగా ఉంది. వారికి బల అతిబల అను విద్యలను అభ్యసించడం ద్వారా వాళ్ళు అమోఘమైనటువంటి శక్తి సామర్థ్యాలను పొంది రాక్షసుల యొక్క సంహారం చేస్తారు, ధర్మరక్షణ చేస్తారు అని వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉంది. కానీ వీళ్ళు ఆ యొక్క విషయాన్ని కప్పిపెట్టి, ఆ విషయాన్ని వీళ్ళు మర్చిపోయారా, మరి చదివారా, చూశారా, మరి ఏం చేశారో నాకు తెలియదు. కానీ ఆ విషయం చెప్పకుండా మాంసాహారం తినడం వల్ల వాళ్లకు శక్తి వచ్చింది అనే విషయాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇక విషయానికి వస్తే, వాల్మీకి రామాయణంలో ఆ శ్లోకాలు ఎక్కడున్నాయో మీకు గీతా ప్రెస్ వారి వాల్మీకి రామాయణం ఆధారంగా మీకు చూపించడం జరుగుతుంది. వాల్మీకి రామాయణం బాలకాండ సర్గ 22 శ్లోకం 11 నుండి 14 వరకు పేజ్ నంబర్ 143లో ఉంటుంది. పేజీ నంబర్తో సహా చెప్తున్నాను, శ్లోకాలతో సహా చెప్తున్నాను. చూడండి. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కూడి సరయూ నదికి దక్షిణ తీరమున 1.5 యోజనముల దూరము ప్రయాణము చేసిన పిమ్మట రామ అను మధురముగా సంబోధించి ఇట్లనెను, నాయన, ఈ నీటిని గ్రహించి అలసింపక అచమనము నర్పుము. బల అతి బల అను మంత్రములను ఉపదేశించదను, స్వీకరింపుము. ఈ మంత్ర ప్రభావమున నీకు అలసట గాని ఆకలి దప్పుల బాధలు గాని ఉండవు, నీ రూపకాంతులు తరగవు. నీవు నిద్రించుచున్నను, ఏమరపాటు ఉన్నను రాక్షసులు నిన్నేమియు చేయజాలరు. ఈ మంత్ర ప్రభావమున నీ బాహుబలమును ఎదుర్కొనగలవాడు ఈ భూమండలమున ఎవ్వడునూ ఉండడు. ఈ భూలోకమునే కాదు, ముల్లోకముల యందును నీకెవ్వరునూ సాటిరారు అని విశ్వామిత్ర మహర్షి బల అతి బల విద్యల యొక్క ప్రాముఖ్యాన్ని, శక్తి సామర్థ్యాలను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకు బల అతి బల విద్యల కారణంగా అమోఘమైనటువంటి శక్తి రావడమే కాకుండా ఆకలి దప్పుల బాధలు కానీ అలసట కానీ ఉండవని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. శ్లోకాల్లో ఇంత స్పష్టంగా ఉంది. వాల్మీకి రామాయణం బాలకాండ సర్గ 22 శ్లోకం 20లో చూస్తే, విశ్వామిత్ర మహర్షి నుండి శ్రీరామచంద్రుడు బల అతి బల అను విద్యను పొందే సందర్భంలో ఈ శ్లోకం వస్తుంది. చూడండి. అంతటా శ్రీరాముడు ప్రసన్న వదనుడై అచమించి శుచి అయి భగవద్ధ్యాన పరాయణుడైన విశ్వామిత్రుడి నుండి బల అతి బల అను విద్యలను గ్రహించెను. చూశారు కదా,
వాల్మీకి రామాయణంలో స్పష్టంగా వివరంగా చెప్పడం జరిగింది. శ్రీరామచంద్రుడికి శక్తి సామర్థ్యాలు ఏ విధంగా వచ్చాయో అని. బల అతిబల అను విద్యలను పొందడం ద్వారా శ్రీరామచంద్రుడికి అలసట కానీ ఆకలి దప్పుల బాధలు కానీ ఉండవు. అమోఘమైనటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఈ భూమండలంలోనే కాక ఈ ముల్లోకాలలో కూడా నిన్ను ఎదిరించేవాడు ఎవరూ లేరు అని చెప్పేసి విశ్వామిత్ర మహర్షి చెప్పి ఆ యొక్క బల అతిబల విద్యల యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ వాటిని ఉపదేశించి వారికి ప్రసాదించడం జరిగింది. తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు కూడా రాక్షసులను సంహరించి ధర్మరక్షణ చేయడం జరిగింది. కాబట్టి ఇకనైనా నండూరి గారు, గరికపాటి గారు, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారి యొక్క భక్తులు కానీ అభిమానులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మాంసాహారం తినడం వల్ల శ్రీరామచంద్రుడికి శక్తి రాలేదు. బల అతిబల విద్యలను పొందడం ద్వారా ఆ శక్తి సామర్థ్యాలు వచ్చాయి. అయినా శ్రీరామచంద్రుడు వాల్మీకి రామాయణంలో మాంసాహారం తిన్నట్టు ఎక్కడా కూడా లేదు. కొన్ని శ్లోకాలను చూపించి వాళ్ళు వాటిని తెలుగులోకి అనువదించడం కానీ అర్థం చేసుకోవడంలో కానీ పొరపాటు పడటం వల్ల వాటిని తీసుకొని వచ్చి ఇదిగో ఈ శ్లోకాలు అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నేను తర్వాతి వీడియోలో వాటిని ఏ విధంగా తప్పుగా వక్రీకరించి శ్రీరామచంద్రుడి పైన బురద జల్లుతున్నారో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ ప్రణవశక్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మం కోసం పనిచేసేటటువంటి ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ను సపోర్ట్ చేయండి. మీరు ఈ వీడియోను అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్.